విజయవాడ మరియు బెంగళూరు నగరాల మధ్య ప్రయాణించేవారికి, ముఖ్యంగా తిరుపతి యాత్రికులకు భారతీయ రైల్వే ఒక శుభవార్తను అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ బెంగళూరు 2071 నెంబర్ వందే భారత్ రైలు ప్రతిపాదనలు గత మే నెలలోనే సిద్ధం కాగా, ఈ నెలాఖరులో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నూతన రైలు ప్రయాణికుల సమయాన్ని గణనీయంగా ఆదా చేయనుంది. ఈ వందే భారత్ రైలు మొత్తం 8 బోగీలతో నడుస్తుంది. ఇందులో ప్రయాణికుల సౌకర్యార్థం 7 ఏసీ చైర్కార్ బోగీలు మరియు ఒక ఎగ్జిక్యూటివ్ చైర్కార్ బోగీ ఉంటాయి. ఈ రైలు విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 9 గంటల్లోనే చేరుకోగలదు. అయితే ఈ రైలు యొక్క ముఖ్య ప్రయోజనం తిరుపతి వెళ్లే భక్తులకు అందనుంది. విజయవాడ నుంచి తిరుపతికి ఈ వందే భారత్ రైలు కేవలం 4:30 గంటల్లోనే, అంటే 4 గంటల 30 నిమిషాలలో చేరుకోవడం ఒక విశేషం. ఈ వందే భారత్ రైలు సేవలు మంగళవారం మినహా వారంలోని మిగిలిన 6 రోజులు అందుబాటులో ఉంటాయి. రైలు ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది. మార్గమధ్యంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల మీదుగా ప్రయాణించి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. అక్కడ నుంచి చిత్తూరు, కాట్పాడి జంక్షన్ మరియు కృష్ణరాజపురం మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు బెంగళూరు SMVT చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 2071 నెంబర్తో ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. ఇది కృష్ణరాజపురం, కాట్పాడి జంక్షన్, చిత్తూరు మీదుగా సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా ప్రయాణించి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలనుకునేవారికి మచిలీపట్నం, యశ్వంతపూర్ కొండవేడి ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే కొండవీడు ఎక్స్ప్రెస్ వారానికి 3 రోజులు మాత్రమే నడుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ ట్రైన్ వారానికి 6 రోజులు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే తిరుపతితో పాటు నెల్లూరు, బెంగళూరు వంటి ముఖ్య నగరాలకు చేరుకోవచ్చు. ఇదిలా ఉండగా విజయవాడ నుంచి ప్రయాణికులకు మరో సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నై వరకు నడుస్తున్న వందే భారత్ రైలును తాజాగా నర్సాపురం వరకు పొడిగించారు. ఈ పొడిగింపులో భాగంగా గుడివాడ, భీమవరంలలో కొత్త హాల్ట్ సౌకర్యం కూడా కల్పించారు. ఇప్పుడు ఈ కొత్త విజయవాడ, తిరుపతి, బెంగళూరు రైలు కూడా ప్రారంభం కానుండటం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. విజయవాడ, బెంగళూరు మధ్య ఈ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక గొప్ప వరం లాంటిది. కేవలం 4:30 గంటల్లో విజయవాడ నుండి తిరుపతికి చేరుకునే సౌలభ్యం యాత్రికులు తమ ప్రయాణాన్ని మరింత సులభంగా మరియు వేగంగా ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలుదేరితే ఉదయం 9 గంటల 45 నిమిషాలకల్లా తిరుపతి చేరుకోవడం వలన భక్తులు అదే రోజు దర్శనం పూర్తి చేసుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రయాణ బడలికను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమైన వాణిజ్య, రాజకీయ కేంద్రమైన విజయవాడను భారతదేశపు సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరుతో ఈ రైలు నేరుగా కలుపుతుంది. కేవలం 9 గంటల ప్రయాణ సమయం, అది పగటిపూట కావడం వలన వ్యాపార నిమిత్తం ప్రయాణించేవారికి, ఐటీ నిపుణులకు మరియు విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కొండవీడు ఎక్స్ప్రెస్ వారానికి 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉండగా, ఈ వందే భారత్ మంగళవారం తప్ప వారానికి 6 రోజులు నడవడం వలన ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. ఈ రైలు షెడ్యూల్ కూడా చాలా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. తెల్లవారుజామున విజయవాడలో ప్రారంభమై మధ్యాహ్నం కల్లా బెంగళూరు చేరుకోవటం, తిరిగి మధ్యాహ్నం బెంగళూరులో బయలుదేరి రాత్రికి విజయవాడకు చేరుకోవటం వల్ల 2 నగరాల మధ్య పనులు పూర్తి చేసుకోవటానికి ప్రయాణికులకు తగినంత సమయం దొరుకుతుంది. మార్గమధ్యంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కాట్పాడి వంటి ముఖ్యమైన పట్టణాలలో ఆగడం వలన ఆయా ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విజయవాడ మీదుగా ఇప్పటికే చెన్నైకి, ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించబడిన వందే భారత్ రైలుతో పాటు ఈ కొత్త బెంగళూరు సర్వీసు కూడా ప్రారంభం కానుండటంతో విజయవాడ జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక కీలకమైన ఆధునిక రవాణా కేంద్రంగా మారుతోందని చెప్పవచ్చు.
ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న ఈ రైలు కోసం ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.